మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 1వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియ దైవజనమా, మన ప్రాణముతో మన దేవుణ్ణి సన్నుతించబద్ధులమై ఉన్నాము. ఎందుకు మన ప్రాణముతో మనము దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే 27వ కీర్తన 1వ వచనం ప్రకారం ఆయన మన ప్రాణ దుర్గమై ఉన్నాడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, దేవుడు అనేక ప్రాణాపాయముల నుండి మనలను కాపాడినవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సర కాల ప్రయాణంలో ఈ 11 నెలలు దేవుడు అనేక రీతులుగా అనేక సందర్భాలలో మనము ఎరిగి ఉన్నప్పుడు, మనము ఎరుగని స్థితిలో కూడా పొంచి ఉన్న అనేకమైన ప్రాణాపాయముల నుండి మన ప్రాణమును కాపాడాడు. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం ప్రకారం కూపములోనికి దిగిపోకుండా మన ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. అది పాప కూపము కావచ్చు, శాప కూపము కావచ్చు. ప్రియ దైవజనమా, అందులోనికి కూరుకొని పోకుండా మనలను లేవనెత్తి క్రీస్తనే బండ మీద మన జీవితాలను కట్టి ఉన్నాడు. ప్రియ దైవజనమా, 23వ కీర్తన 3వ వచనం ప్రకారం అలసి ఉన్న సమయములో మన ప్రాణమును సేదదీర్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 30వ కీర్తన 11వ వచనం ప్రకారం మన ప్రాణము అంగలార్చుచు ఉన్న సమయములో ఆయన జ్ఞాపకము చేసుకుని మన అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన ప్రాణ బాధలన్నీ కనిపెట్టి ఉన్న దేవుడు మన ప్రాణమును నెమ్మది లేని సమయంలో ఆదరించి ధైర్యపరచి బలపరచినాడు. అందుకొరకు ఆయన్ను సన్నుతించబద్ధులమై ఉన్నాము. 56వ కీర్తన 12వ వచనం ప్రకారం మరణములో నుండి మన ప్రాణమును తప్పించి ఉన్నాడు. సజీవుల లెక్కలో మనలను నిలవబెట్టి ఉన్నాడు. ఎందుకనగా మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడు ఆయనే. అనేక సందర్భాలలో మరణము మన కిటికీ గుమ్మములు ఎక్కాలని ప్రయత్నించినప్పుడు ఆయన మన ప్రాణమునకు దుర్గముగా ఉండి మరణము నుండి మన ప్రాణమును కాపాడి ఉన్నాడు. ప్రియ దైవజనమా, 94వ కీర్తన 19వ వచనం ప్రకారం మన ప్రాణమునకు నెమ్మది కలుగజేసినాడు. శాంతి సమాధానాలు విస్తరింపచేసినాడు. మన సరిహద్దులలో పాడు నాశనము అను మాట వినబడకుండా ఆయన కాచి కాపాడినాడు. ప్రియ దైవజనమా, 116వ కీర్తన 7వ వచనం ప్రకారం మన ప్రాణమునకు క్షేమాన్ని విస్తరింపచేసినాడు. అన్నిటికంటే మిన్నగా మన ప్రాణముతో దేవుణ్ణి ఎందుకు సన్నుతించాలి అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణమును మన కొరకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవిత కాలమెల్లా మన ప్రాణముతో దేవుణ్ణి సన్నుతించబద్ధులమై ఉన్నాము. ఈ ఆఖరి మాసములో దేవుడు ఈ 11 నెలలు మన పట్ల చూపిన విశ్వసనీయతను బట్టి, ఆయన కనపరచిన ఆకాశము కంటే ఎత్తైన ఆ మహాకృపను బట్టి అనునిత్యము ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ మన ప్రాణముతో ఆయన్ను స్తుతిద్దాము, సన్నుతిద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా ప్రాణముతో నిన్ను సన్నుతించడానికి, స్తుతించడానికి నీ కృపను అనుగ్రహించమని నాయన, ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలు కొరకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము.
ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచిన తర్వాత యేసు ఏ ప్రాంతములకు వచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.